హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవత. వెల్కమ్ బ్యాక్ టు నవతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం జొన్న సంగటి ఎలా చేయాలో చూద్దాము. జొన్నలలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. షుగర్ కంట్రోల్కి, బీపీ అండ్ వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. జొన్నల వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి జొన్నలని డైట్లో ప్లాన్ చేసుకోండి. ఎలా చేయాలో అయితే చూద్దాము ప్రాసెస్. ఓకేనా? ఫస్ట్ జార్ తీసుకోండి, మిక్సీ జార్ తీసుకొని దీంట్లో 1 గ్లాస్ వరకు జొన్నలు అయితే వేసేసుకుందాము, పచ్చి జొన్నలు. నెక్స్ట్ ఇవి కొంచెం లైట్గా చేదుగా ఉంటుంది కాబట్టి కొంచెం రైస్ వేసుకోవాలి. పావు వంతు వరకు అయితే రైస్ కూడా వేసేసి బరకగా మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు క్యాప్ పెట్టేసి మిక్సీ పట్టేసుకుందాం. రవ్వలాగా ఉండాలన్నమాట. ఇలా బరకగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి మన రవ్వ అనేది, జొన్న రవ్వ అనేది. సో ఇలా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు వేరే బాక్స్లో ఇది స్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఎంత కావాలో అంత చేసుకోవచ్చు అనమాట. 1 గ్లాస్ వరకు ఈ జొన్న రవ్వనైతే తీసేసుకుందాం. ఇప్పుడు తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక గిన్నె తీసేసుకొని దీంట్లో 8 గ్లాసుల వరకు అయితే 1 కప్కి ఒక 7 కప్స్ వరకు వాటర్ తీసుకొని వేడి చేసుకుందాము. నెక్స్ట్ ఈ 1 కప్ ఒక బౌల్లో 1 కప్ వరకు ఈ జొన్న రవ్వ ఉంది కదా, ఇది వేసేసుకొని 1 to 2 గ్లాస్ వరకు వాటర్ కూడా వేసేసుకోండి. దీంట్లో వేసేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలిపేద్దాము. ఉండలు ఇలా కలిపితే మనకు ఉండలు ఫామ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. పిండి డైరెక్ట్ వేసేయడం కంటే ఉండలు ఫామ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇలా వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం కలుపుకున్న ఇది ఉంది కదా, జొన్న రవ్వ వాటర్ కలుపుకుంది, ఇది దీంట్లో వేసేసుకుందాం. ఉండలైతే ఫామ్ అవ్వవు, కానీ ఇలా కలుపుతూనే మనం ఉడికించుకోవాలన్నమాట. కొద్దిగా సాల్ట్ కూడా వేసేసేయండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసి ఇలా కలుపుతూ క్యాప్ అయినా పెట్టేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్ని పెట్టేసి ఇది ఉడికించుకోవాలి. ఒక 15 to 20 మినిట్స్ వరకు మనం ఇలా ఉడికించుకుంటూనే ఉండాలి. ఇది లోపల ఉన్న ఆ జొన్న అండ్ రైస్ కూడా వేసాం కాబట్టి అవి 2 ఉడికిందో లేదో చెక్ చేసుకుంటూ మనం ఇది ఉడికించుకుంటూనే ఉండాలి. కొంచెం ఉప్మా టైప్లో కావాలంటే ఇంకా కొద్దిగా ఎక్కువసేపే ఉడికించుకోవాలన్నమాట. దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కొంచెం లిక్విడ్గా కావాలంటే ఇలా అయినా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయడమే. ఇలా పక్కన పెట్టుకొని బౌల్లో సర్వ్ చేసుకుందాము. జొన్న సంగటి అంటే కొంచెం గట్టిగా లేదు, ఇది లిక్విడ్ టైప్లో చేశాను నేను. పెరుగుతో తినాలని ఇలా చేశాను అనమాట. పెరుగుతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అయిపోయిన తర్వాత దీంట్లో పెరుగు కూడా వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకొని వేడివేడిగా కొంచెం కావాలనుకుంటే ఇంకా వాటర్ వేసుకొని లూజ్గా చేసుకొని ఇక్కడ తాగేయచ్చు కూడా. నచ్చిందా మీకు? అయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు నవతాస్ కిచెన్. బాయ్ బాయ్.